Jaya Radha Madhava Kunja Bihari 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 Jaya Gopi Jana Vallabha Girivara Dhari Gopi Jana Vallabha Girivara Dhari Jaya Gopi Jana Vallabha Girivara Dhari Gopi Jana Vallabha Girivara Yasodanandana Braja Janaran Jana Yasodanandana Braja Janaran Jana Yasodanandana Braja Janaran Jana Yasodanandana Yamuna Tira Vana Chahari Yamuna Tira Vana Chahari Tira Vana Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada 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 Jaya Prabhupada Jayam Vishnupad Paramahamsa Parivrajacharya Astatara Shri Srimad His Divine Grace Srila Abhay
Charanaravinda Bhaktivedanta Swami Srila Prabhupada ki, ISKCON founder, BBT founder Srila Prabhupada ki, Anantakoti Vaishnav Vrinda ki jai, Antaraj Srimad Bhagavatam ki jai, Srila Vyasadev ki jai, Guru Parampara ki jai, Bhaktivedanta purports ki jai, ISKCON Tirupati Yatra ki jai, Nitai Gaur Premanande Hari Hari Bol. All glories to the assembled devotees. All glories to the assembled devotees. All glories to the assembled devotees. All glories to Shri Shri Guru and Shri Gauranga Gaur Premanande Hari Hari Bol. We are reading from Srimad Bhagavatam, Canto 2, Chapter 2, entitled The Lord in the Heart. శ్రీమద్ భాగవతం నుంచి చదువుతున్నాం. రెండో అధ్యాయం, రెండో స్కందం, రెండో అధ్యాయం. అధ్యాయం పేరు హృదయస్థ పరమాత్ముడు. Today's text 23. Today. Oh. Okay, good, good. Yeah. Yogesh Varanam Gatim Ahur Anta Bahi Strilokya Pavanantaratmanam Nakarma Bhistam Gatim Apnuvanti Vidya Tapo Yoga Samadhi Bhajam. Mataji's You can do the word for word translation and purport. ప్రతిపదార్థ తాత్పర్యం. యోగేశ్వరాణం గొప్ప యోగులు మరియు భక్తులు. గతిం గమ్యము. ఆహుహు చెప్పబడినది. అంతః లోపల. బహిః బయట. త్రిలోక్య ముల్లోకములలో. పవనాంతః గాలి యందు. ఆత్మనాం సూక్ష్మ శరీరం. నా ఎన్నడును. కర్మభిః కామ్యకర్మలచే. తాం అట్టి. గతిం వేగము. అప్నువంతి పొందుదురు. విద్య భక్తియుత సేవ.
తపః తపస్సు, యోగ యోగశక్తి, సమాధి జ్ఞానము, భాజాం ఉనర్చువారు. భావము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ జై శ్రీల ప్రభు. భావం: యోగులు ఆధ్యాత్మిక దేహంతోనే సంబంధాన్ని కలిగి ఉంటారు. తమ భక్తి, తపస్సు, యోగము, దివ్యజ్ఞానం అనేటువంటి వీటన్నింటి బలం చేత భౌతిక జగత్తుల యొక్క అంతర్బాహ్యములందు వారి యొక్క గమనములు స్వేచ్ఛాయుతములై ఉంటాయి. కామ్యకర్మరతులు ఫలాపేక్ష ఆశించే పనిచేసేవారు అంత స్వేచ్ఛగా ఎన్నడూ కూడా సంచరించలేరు. భాష్యం: యాంత్రిక వాహనాల ద్వారా ఇతర లోకాలకు చేరుటకు ఒక భౌతికమైనటువంటి వైజ్ఞానికుడు చేసేటువంటి ప్రయత్నం కష్టమే, వృధా కష్టమే అయి ఉన్నది. అయినను పుణ్యకర్మల ద్వారా మానవుడు స్వర్గలోకములను చేరవచ్చు. కానీ అటువంటి యాంత్రిక లేదా లౌకిక కర్మల ద్వారా స్థూలమైన సూక్ష్మమైన అతడు స్వర్గలోకమును లేదా జనోలోకమును దాటిపోలేడు. స్థూలమైనటువంటి భౌతిక దేహంతో సంబంధం లేనటువంటి యోగులు మాత్రం ఈ భౌతిక జగత్తు యొక్క అంతర్బాహ్యాలలో ఎక్కడికైనా ప్రయాణించగలుగుతారు. భౌతిక జగత్తులలో వారు మహర్, జన, తప, సత్యలోకములందు మరియు ఈ భౌతిక జగములకు పరముగా వైకుంఠ లోకములందు స్వేచ్ఛాయుతంగా అంతరిక్ష ప్రయాణికులుగా సంచరిస్తూ ఉంటారు. అటువంటి అంతరిక్ష యాత్రికులకు నారదముని ఒక చక్కని ఉపమానం. దుర్వాసముని సైతం అటువంటి యోగులలో ఒకడు. భక్తి, తపస్సు, యోగము, జ్ఞానము అనేటువంటి వాటి బలం చేత ప్రతి ఒక్కరూ కూడా నారదముని లేదా దుర్వాసముని వలె సంచరించగలరు. సమస్త భౌతిక అంతరిక్షాన్ని మరియు ఆధ్యాత్మిక జగత్తులో కొంత భాగాన్ని దుర్వాసముని 1 సంవత్సర కాలంలో చుట్టి వచ్చాడు అని మనకు చెప్పబడింది. యోగుల వేగాన్ని భౌతికవాదులు, స్థూలము లేదా సూక్ష్మమైనటువంటి భౌతికవాదులు ఎప్పుడు కూడా ఆ యోగుల యొక్క వేగాన్ని పొందలేరు. ఓం జ్ఞానం తిమిరంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం జన భూతలే స్వయం రూప కదా మాయం దదాతి స్వపదంతికం వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనభ్యో వైష్ణవభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Srila Prabhupada was translating at one time. I cannot remember which canto and the purports right now, but he was translating about heavenly pleasures, like how the demigods enjoy in Nandana, Kanana gardens. ప్రభుపాదుల వారు ఒకసారి ఒక సందర్భంలో అనువాదం చేశారు. ఈ ఉన్నతమైన లోకాల్లో, స్వర్గలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క సుఖాలు ఎలా ఉంటాయి, కూడా నందనవన ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉంటారు, సుఖిస్తూ ఉంటారు. And he sent his dictation tapes to, at that time, Satsvarup Prabhu, now Satsvarup Das Goswami in Boston.
send the tapes to transcribe. He speaks in dictaphone and then he sends the tape for transcription. అయితే ప్రభుపాదుల వారు ఏంటంటే ఈ అనువాదాలన్నీ కూడా డిక్టాఫోన్లో భద్రపరిచేవారు. వాటిని రాయమని చెప్పేసి సత్స్వరూపదాస్ గోస్వామికి, ఆయన బోస్టన్లో ఉండేవారు, ఆయనకి పంపించేవారు అనమాట. So when Satswarup that time, not Das Goswami, was transcribing, he was quite mesmerized by the pleasures of the heavenly planets, as well as, how you can enjoy without old age and disease. ప్రభుపాదుల వారు ఏదైతే అనువాదం చేశారో దాన్ని రాసేటప్పుడు సత్స్వరూపదాస్ గోస్వామి ఒక సందర్భంలో ఆకర్షితులయ్యారు, సమ్మోహితులయ్యారు. ఏది? స్వర్గలోక సుఖాలు ఎలా ఉంటాయని. ఆ స్వర్గలోక సుఖాలు ఎంత విస్తారంగా ఉంటాయని అంటే, ముఖ్యంగా వృద్ధాప్యం ఉండదు, వ్యాధులు ఉండవు. వ్యాధులు వృద్ధాప్యం లేకుండా అక్కడ ఇంద్రియ భోగాలు అనుభవించవచ్చు. ఆ వివరణ విని బాగా ఆకర్షితులయ్యారు. And Srila Prabhupada indicated in the purport at that time that people are looking for such pleasures on the earthly planet, but it's freely available in the heavenly planets like Indraloka and so forth. ప్రభుపాదుల వారు అక్కడ భాషను రాస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఇటువంటి ఇంద్రియ సుఖాల కోసం ఎంతగానో కష్టపడి శ్రమించి పొందాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. కానీ ఈ ఇంద్రియ భోగ సుఖాలు అనేటువంటివి స్వర్గలోకాల్లో లేదా ఉన్నత లోకాల్లో ధారాళంగా, చెప్పాలనంటే ఎక్కడైనా సరే విచ్చలవిడిగా లభిస్తూ ఉంటాయి. And Srila Prabhupada said that the women and men in this earthly planet, they look like frogs compared to the Gandharvas and Apsaras and the heavenly planet. ప్రభుపాదుల వారు అక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భూలోకంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఉన్నతమైన లోకాల్లో ఉండేటువంటి గంధర్వులతో కానీ అప్సరసులతో కానీ పోల్చి చూసినప్పుడు ఎలా ఉంటారు అంటే కప్పల్లాగా ఉంటారు. And Srila Prabhupada quoted Apsaras like Sachi, and he calls Sachi the plaything of Indra and Menaka. They look like frogs compared to the gopis of Goloka Vrindavan. ప్రభుపాదుల వారు చెప్తారు, ఆ ఇంద్రలోకాల్లో ఉండేటువంటి అప్సరస్సులు, ఎవరైతే అక్కడ నాట్యం ఆడుతూ ఉండేటువంటి అప్సరస్సులు ఉంటారో వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఆ ఇంద్రుడి సమక్షంలో నాట్యం ఆడేటువంటి మేనక, ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్రజధామంలో ఉన్నటువంటి గోపికలతో పోల్చి చూస్తే స్వర్గలోకంలో ఉండేటువంటి అప్సరస్సులు, మేనకలు, వీళ్ళంతా కూడా కప్పల్లాగా ఉంటారు. Because their bodies die suddenly, no eternality in the heavenly planets. ఎందుకంటే స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క శరీరాలైనా కూడా ఒక రోజుకి ఆ శరీరం నిర్జీవం కావాల్సిందే కదా, అంటే వాళ్ళకి కూడా శాశ్వతత్వం అనేటువంటిది అక్కడ లేదు కదా. And on this planet, the men and women have to use a lot of cosmetics. It's a big industry, including false or fake hair, including perfume, fragrances. ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు ఏం చేస్తుంటారు, వాళ్ళ యొక్క ఆకర్షణను ప్రదర్శించడం కోసం అని చెప్పి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఉపయోగిస్తుంటారు. వాళ్ళు శరీరానికి ఉపయోగించేటువంటి లేదా కేశాలకు ఉపయోగించేటువంటి వస్త్రాల మీద ఉపయోగించేటువంటి అన్నీ కూడా రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు, అవన్నీ కూడా సహజమైనటువంటివి కూడా కాదు, అవి ఉపయోగించే కూడా అవన్నీ కూడా కృత్రిమంగా తయారైనటువంటి సుగంధ ద్రవ్యాలు. But the Apsaras and Gandharvas in the heavenly planets, they don't need to do that. Their bodily fragrances naturally come from the body. ఉన్నత లోకాల్లో ఉండేటువంటి అప్సరసులకి కానీ గంధర్వులకి There's no perspiration there. వాళ్ళకేమి ఇవి అవసరం లేదు, ఈ అత్తరు, పన్నీరు, ఈ సెంటు, ఇలాంటివి అవసరం లేదనమాట. వాళ్ళ యొక్క శరీరాలు సహజ గంధాన్ని కలిగి ఉంటాయి, సహజమైనటువంటి సువాసనను కలిగి ఉంటాయి.
So when Satsvarup Maharaj was transcribing this thing, ooh, nice place. సత్స్వరూప్ మహారాజ్ ఇవన్నీ అనువాదం చేసేటప్పుడు అవన్నీ చూసి, ఓ ఇలా ఉన్న పరిస్థితి, అత్తరు కూడా అవసరం లేదా, ఇది చాలా మంచి ప్రదేశం లాగానే ఉందే అనుకున్నాను. So he left some of the transcriptions on his desk in his office in Boston. ఏం చేశారు ఆయన, ఆ విధంగా ఆయన కార్యాలయంలో ఏదైతే బల్ల ఉందో అక్కడ ఈ రాసినటువంటివి కొన్ని అక్కడ పెట్టుకొని ఉన్నారన్నమాట, ఈ వివరణలు ఏవైతే ఉన్నాయో ఇవి. Then he left his office, but the door was open. He left the office, the door was open, so some devotees came to see him, but he was not there in the office. సరే, అక్కడ మధ్యలో పని ఆపేస్తారు, బయటికి వెళ్ళారు, కానీ ఆయన చూడాలి, కలిసి మాట్లాడాలని చెప్పి వేరే వాళ్ళు వచ్చారు భక్తులు, ఆయన లేరు. So sometimes when Srila Prabhupada translates by speaking in a dictaphone, and then the transcriptions are there, so before the transcriptions are edited, devotees discuss it. You know, Prabhupada's book, this is going to be in the Bhagavatam purports, so they discuss it. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రభుపాదుల వారు అలా డిక్టాఫోన్లో చెప్తారు, అది చెప్పినంత కూడా సత్స్వరూప్ మహారాజు ఆయన రాసి పెడతారు. ఆ వ్రాత ప్రతులు ఏవైతే ఉంటాయో అవి చూసినప్పుడు భక్తులు చూసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు, కొత్త పుస్తకం రాబోతుంది గ్రంథం, ప్రభుపాదుల వారు ఏదైతే చెప్పారో ఆ చెప్పినంత కూడా వ్రాత ప్రతులు ఇప్పుడే తయారయ్యాయి, ఇక కొత్త గ్రంథం రాబోతుందని చెప్పి చర్చించుకుంటారు వాళ్ళు. So similarly the devotees, he was not in the office, Satsvarup Prabhu at that time, and they saw this transcript and they started reading before he comes back. ఆ భక్తులు ఎవరైతే సత్స్వరూప్ మహారాజ్ చూడడానికి వచ్చారో అప్పుడు ఆయన సత్స్వరూప్ ప్రభు ఆయన లేరు కదా, సో ఇంతలో బల్ల మీద ఉన్నాయి వ్రాత ప్రతులు ఉన్నాయి, ఏముందో ఆయన వచ్చే లోపలే ఒకసారి చదువుదాము అని చెప్పేసి వాళ్ళ decided to make photocopy. ప్రభుపాదుల వారి వాక్యాలు కదా, సరే కొద్దిమంది శిష్యులు వచ్చి చదివారు, కొద్దిమంది దానిని కాపీ కూడా తీసుకుందామని చెప్పేసి అనుకున్నారు. And they started discussing amongst themselves, that place, nice place, Nandana Kanana gardens, no cosmetics, don't need to use perfume, no old age and disease, nice place. భక్తులు చర్చ మొదలు పెట్టారు, ఏమంటావు ఆ ప్రదేశం చక్కగా అందమైనటువంటి నందన ఉద్యానవనాలంట, ఎక్కడ చూసినా కూడా ప్రకృతి రమణీయమైనటువంటి వాతావరణం అంట, మనోహరమైనటువంటి చల్లని గాలులంట, సుగంధ ద్రవ్యాలంట, అత్తరు పన్నీరు అవసరం లేకుండా సహజమైనటువంటి శరీర గంధంతో ఉండే అప్సరస్సులు గంధర్వులంట, ఇంకా అక్కడ వృద్ధాప్యం లేదంట, వ్యాధులు లేవంట, ఏమంటావు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. So later on, Satsvarup Das Goswami heard about it, that they make copies and they're circulating, and they liked the purports very much. తర్వాత సత్స్వరూప ప్రభుజీ ఆయనకి తెలిసింది విషయం, ఇలా జరిగింది అనేసి వాళ్ళు వచ్చి చదివారని చెప్పి, ఆ భాషలు వాళ్ళకి బాగా నచ్చినాయి అని చెప్పి కూడా ఆయనకి అర్థమైంది. So he contacted Srila Prabhupada. ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి సంప్రదించాను ఆయన. Srila Prabhupada said, collect all that photocopies and send the transcripts as well as my dictaphone tapes back to me now. Stop continuing to transcribe. ప్రభుపాదుల వారు విషయం వినగానే ముందు ఆ వ్రాసినటువంటి వ్రాత ప్రతులు కాగితాలు, ఆ డిక్టాఫోన్తో సహా అది వదిలేదు, మొత్తం అంతా కూడా వెంటనే నాకు పంపించే వెనక్కి, నేను ఇంకా అక్కడ ఉండాలని నేను కోరుకోవడం లేదు, వెంటనే వెనక్కి పంపించే ఇప్పుడే. And Prabhupada never included those purports in the Srimad Bhagavatam. ప్రభుపాదుల వారు ఆ భాష్యాల్ని భాగవతంలో పొందుపరచలేదు. So when they asked him why, Srila Prabhupada said if they read that, then most of them would desire to go there rather than to go look for Vrindavan. ప్రభుపాదుల వారు చెప్పారు, ఎందుకు నేను ఆ భాష్యం చేర్చలేదనంటే, అవి చదివారనుకోండి వాళ్ళకి అక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక ఆసక్తి పుడుతుంది, గోలోక బృందావనానికి వెళ్ళాలనే ఆసక్తి కాకుండా ఈ స్వర్గలోకాలకు వెళ్ళాలనే ఆసక్తి పుడుతుంది, అందుకే నేను పొందుపరచడం లేదు ఆ భాష్యాలని చెప్పారు. Srila Prabhupada said, ex-Narada Muni. He goes there but he's not interested in the place.
నారద ముని విషయంలో మినహాయింపు ఉంది. ఆయన ఏదైనా వెళ్ళాడంటే అదే ప్రత్యేకమైన కార్యార్థం వెళ్తాడు, వస్తాడు. ఇంకా మిగతా వాళ్ళకి ఆ వివరణలు అవసరం లేదు. Similarly, Srila Prabhupada says in the purport, Narada Muni is one of the examples of such spaceman. ప్రభుపాదుల వారు ఇక్కడ భాషలో చెప్తున్నారు అన్నమాట, నారద ముని అటువంటి అంతరిక్ష ప్రయాణికులలో ఒకరు అని చెప్పేసి. ఇక్కడ నారద ముని అంతరిక్ష ప్రయాణికుడు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. So Narada Muni is a brahmachari. నారద ముని ఆయన బ్రహ్మచారి. So therefore it is important for the devotees to understand where you need to go upon leaving this body. అంటే భక్తులకి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, మనం ఎక్కడికి వెళ్ళాలి, శరీరం వదిలిన తర్వాత మనం ఏ గమ్యానికి చేరుకోవాలనేటువంటి విషయం స్పష్టంగా తెలిసి ఉండాలి. So the day before yesterday I went to take darshan of Venkateshwar, Perumal Swami, Balaji, Srinivasa. So the day before I gave class, and then there were many questions outstanding. So maybe I'll give you more time for questions today. మొన్న ప్రవచనం చెప్పారు మహారాజు. నిన్న బాలాజీ దర్శనానికి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి, శ్రీనివాస పెరుమాళ స్వామి దర్శనానికి వెళ్ళారు. సో అందుకని మొన్న అంశానికి సంబంధించి ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే అడగచ్చు. ఈరోజు ప్రశ్నలకి కాస్త మనం ఎక్కువ అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. So Madhu Gopal Prabhu had one second question outstanding. Give him microphone. Hare Krishna. Thank you so much, Maharaj, for your nice explanation. Shri Shri Radha Govinda Astasaki Vrinda Ki Jai. Srimad Mahaprabhu Ki Jai. Shri Shri Bhagavan Ki Jai. Shri Giriraj Govardhan Ki Jai. Atai Go Premanande. Hare Hare Go. You need chair? No need, Maharaj. Okay. Tell us a question. Maharaj, the question was, there are two instances where I heard similar explanation, but in first case is you have answered it already. That is Nama, Rupa, Guna, Leela. And another case where I heard... I answered that 2 days ago. Yes, Maharaj. Okay. Yes. So the second part of it is in Guruvastakam. Nama Davayorapara Nikunjayono Ratikali Siddhai. Madhurya Leela Gunarupa Namna. We say, in your last class you said, when a devotee is attached to Nama, then his Nama, as he chants, he gets a consciousness, he gets more conscious of the form of the Lord, Rupa, then Guna, and then Leela. And ఇంతకుముందు ప్రవచనంలో మహారాజ్ చెప్పారు, మన గురువాష్టకంలో మాధుర్య ఆధ్యాత్మిక సాధనలో భగవన్నామం పట్ల ఆకర్షణ పెంపొందించుకుంటే దాని తర్వాత భగవంతునికి దివ్యమాల స్వరూపం పట్ల ఆకర్షణ పెంపొందించుకుంటాడు. తర్వాత భగవంతుని గుణగణాలు బాగా అర్థం చేసుకొని ఆకర్షితులవుతాడు వాటికి. ఆ తర్వాత భగవంతునికి దివ్యమైనటువంటి లీలను అర్థం చేసుకోగలుగుతాడు, ఆస్వాదించగలుగుతాడు అని చెప్పారు. This is Nama, Rupa, Guna, Leela is first part of my question, Maharaj. The second part of it is Vishwanath Chakravarti Thakur has explained exactly in the reverse order. So, Leela, Madhurya, Leela, Guna, Rupa, Nama. Madhurya, Leela, Guna, Nama, Rupa, Guna, Leela. Madhurya, Leela, Guna, Rupa, Namna. So the order here, he has reversed it. Who reversed it? Vishwanath Chakravarti Thakur. Because he is already in the Leela. ఎందుకనంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ సంకీర్తనలో
మాధుర్య లీల గుణ రూప నామనం అని చెప్పేసి ఆయన తిరిగేసి చెప్పినట్లుగా ఉంది కదా, ఎందుకు అలా చెప్పారు అని చెప్పేసి ఆయన ప్రశ్న. ఎందుకనంటే ఆయన అప్పటికే లీలలో ఉన్నారు. బట్ యు ఆర్ నాట్ ఇన్ ద లీల. ఆయన లీలలో ఉన్నారు కాబట్టి అటు నుంచి చెప్పుకుంటూ రావడం జరిగింది. మీరు లీలలో లేరు కదా. You have your own leela in the material world. ఆయన ఇక్కడ భౌతిక జగత్తులో లేరు ఆయన. And again, so from our leela, which we have to give up, and we have to give up, nama, rupa, we have to give up the material qualities, guna, and then when we sort of become attracted to the form of the Lord, then we will chant the name. It's the other way. ఇప్పుడు మన విషయంలో ఎట్లా అంటే దీన్ని ఈ క్రమాన్ని మనకు అనుసంధానం చేసుకోవచ్చు. ఎట్లా అంటే మన లీల మనం ఆపాలి కాస్త చేసే లీలలు. తర్వాత మన గుణాలు ఏవైతే ఉన్నాయి కదా, భౌతిక గుణాలు, ఆ గుణాలని నిగ్రహించుకోవాలి. తర్వాత ఏదైతే స్వరూపం అనేది ఉందో భగవంతునికి దివ్యమంగళ స్వరూపం పట్ల, అప్పుడు భౌతిక గుణాలు ఎప్పుడైతే మనం నిగ్రహిస్తామో భగవంతుని స్వరూపం పట్ల, భౌతిక స్వరూపాల పట్ల ఆసక్తి పోయి భగవంతుని స్వరూపం పట్ల ఆసక్తి పెరిగి అప్పుడు భగవంతునికి నామం పట్ల మనకి ఆసక్తి, అనురక్తి కలుగుతుంది. Srila Prabhupada gives the example that boy is attracted to girl, girl is attracted to boy. So first the attraction is there. రూపదుల వారు ఉదాహరణ ఇస్తున్నారు. అబ్బాయి అమ్మాయికి ఆకర్షితులవుతాడు, లేదా అమ్మాయి అబ్బాయికి ఆకర్షితులవుతారు. ముందు ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. And then he wants to know her name. What is the name? What's her name? ఆ ఆకర్షణ అనేటువంటిది ముందు ఏర్పడిన తర్వాత ఏం చేస్తారు? పేరేంటి అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నామాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం. Then he becomes attracted to her qualities, guna. Next guna, rupa. Yeah, first he wants to know what's her name. Then by chanting her name, he becomes attracted to her qualities. సరే, ఆ విధంగా నామం పేరేంటి అని అడుగుతాడు. పేరు తెలిసిన తర్వాత ఏంటంటే నిదానంగా ఆకర్షణ పెరిగి ఆ గుణాలు ఏమిటి తెలుసుకోవాలనుకుంటాడు. Then he wants to perform his own rasa leela. తర్వాత ఇంకా అతని సొంత రాసలీల అతను చేయాలని చెప్పి అనుకుంటాడు. So we have to get out of that kind of leela, undo the qualities, material qualities, see, become detached from that material form and then come to the Naam, Krishna's name. Then from that comes Rupa, Guna, Leela in Krishna consciousness. From the perversion, it comes back to the original. అది ఇప్పుడేమిటి, పేరేంటి అని కనుక్కున్నాడు, పరిచయం పెంచుకున్నాడు, ఆసక్తి, తర్వాత ఆ గుణగణాలు ఏంటో తెలుసుకున్నాడు, ఇక సొంత రాసలీలు మొదలు పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే ఆ సొంత రాసలీల ఆపాలి. అంటే లీల ఆపేసిన తర్వాత ఏం చేయాలి? గుణాలు, భౌతికమైన గుణాలు పెంపొందించుకున్నాడు కదా, ఆ పెంపొందించుకున్న భౌతికమైన గుణాలను అణగార్చుకోవాలి. తర్వాత అవి ఎప్పుడైతే ఆ భౌతిక గుణాలని అతను అణగార్చుకుంటాడో అప్పుడు భౌతిక రూపం పట్ల ఉన్న ఆసక్తి పోతుంది. భౌతిక రూపం పట్ల ఆసక్తి పోయిన తర్వాత అప్పుడు ఆ భౌతికమైనటువంటి పేరేంటి అని అడిగాడు కదా, అది కూడా పోయి భగవంతుడి పేరు దగ్గరికి వస్తాడు. అప్పుడు భగవంతునికి నామం మొదలు పెడితే మళ్ళీ భగవంతునికి రూపం, భగవంతునికి గుణగణాలు, భగవంతునికి లీలలు. అంటే చూడండి, ఇవి నీ సొంత రాసలీలు వదిలేసి కిందకి దిగి నామాన్ని పట్టుకుంటే మళ్ళీ భగవంతునికి రాసలీల దగ్గరికి రావచ్చు. So in the spiritual nature, Goloka Vrindavan, there are three potencies or Shaktis: Samvit, Sandini and Ladini Shakti. భగవంతుని యొక్క దివ్యధామ గోలోక బృందావనంలో 3 శక్తుల యొక్క ప్రమేయం ఉంటుంది అక్కడ. సంవిత్, సంధిని, లాదిని శక్తులు. So Samvit means knowledge giving potency, and the presiding deity is the spiritual master. సంవిత్ శక్తి అంటే ఆ భగవంతుడి గురించి, భగవద్ధామం గురించి సంపూర్ణ అవగాహన కలిగించే జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. ఆ సంవిత్ శక్తికి ప్రతినిధి ఆధ్యాత్మిక గురువు. Where the spiritual master helps the disciple to transition from material consciousness to spiritual consciousness through
transcendental knowledge. Therefore, Om Ajnana Timirandasya Gyananjana Shalakaya Chakshurun Militam Yena Tasmai Shri Guruve Namaha. So that is called samvit potency. అందుకని ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారంటే శిష్యుడి యొక్క భౌతిక చైతన్యాన్ని పూర్తిగా రూపుమాపి శిష్యుడికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇస్తాడు. అందుకనే మనం ఆ ఓం అజ్ఞాన తిమిరందస్య శ్లోకం చెప్తాము. ఆ గురువు ఏం చేస్తున్నాడు, శిష్యుడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి గురువుని ఏమని చెప్పారంటే సంవిత్ శక్తికి ప్రతినిధి లేదా సంవిత్ శక్తికి అధిష్టాన దేవత, అధిష్టాన మూర్తి అని చెప్తాం. So the spiritual master is spiritually situated. Otherwise, how can he help the disciple to go there? That is called samvit. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు అని అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాడు. ఆధ్యాత్మిక గురువు అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాడు కాబట్టి శిష్యుడికి ఆధ్యాత్మిక స్థాయికి తీసుకొచ్చేదానికి సహాయం చేయగలుగుతాడు. ఆయన ఆధ్యాత్మిక స్థాయిలో లేకపోతే శిష్యుడిని ఆధ్యాత్మిక స్థాయికి ఎలా వెళ్ళగలుగుతాడు చెప్పండి. And then there's the Sandhini potency, which is existential, which means it is a potency of eternality, that nothing is birth, old age, disease and death in the spiritual world. Everything is eternal. So the presiding deity for the Sandhini potency is Balaram, Adi Guru. అందుకని ఆయన సంవిత్ శక్తికి ప్రతినిధిగా చెప్పింది. ఎందుకంటే ఆధ్యాత్మికుడు ఉంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాడు కాబట్టి శిష్యుని ఆ స్థితికి తీసుకెళ్తాడు. రెండవది సంధిని శక్తి. సంధిని శక్తి అంటే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తెలియజేసేది, అంటే శాశ్వతత్వాన్ని. ఆయన అస్తిత్వం ఏంటి? శాశ్వతత్వం కదా. ఆ శాశ్వతత్వాన్ని తెలియజేసేటువంటి శక్తి సంధిని శక్తి. కాబట్టి సంధిని శక్తికి అధిష్టాన మూర్తిగా బలరాముడు ఉంటాడు, ఆది గురువు. So because Balaram is the original spiritual master, Balaram's avesh or Balaram's potency enters into the spiritual master's consciousness also. అదే అందుకనే బలరాముడు అంటే ఆది గురువు. ఆయన ఆధ్యాత్మిక గురువు యొక్క చైతన్యాన్ని కూడా జాగృతం చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆది గురువు కాబట్టి బలరాముడు. అందుకని సంధిని శక్తికి అధిష్టానమూర్తిగా చెప్తారు ఆయన. And therefore the first class spiritual master knows what his or her identity is in the spiritual world through the Sandhini potency. అందుకని ప్రథమ శ్రేణి ఆధ్యాత్మిక గురువు అని అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి యొక్క పరిస్థితి ఏంటి, ఎవరి ఊనికి ఏమిటి అన్నీ కూడా పూర్తిగా అవగాహన కలిగి ఉంటాడు. ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఊనికి స్పష్టంగా అవగాహన ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు సంధిని శక్తి అంటే బలరాముని చెప్పడం జరిగింది. And then there's the Ladini Shakti or potency, the potency of enjoyment in devotional service by serving. Enjoyment by serving. Ladini Shakti. మూడవది లాదిని శక్తి. లాదిని శక్తి అంటే ఏమిటి? ఆనందించే శక్తి. ఎలా? భగవంతుని యొక్క భక్తియుత సేవ ద్వారా ఆనందం. ఆ సేవ ద్వారా ఆనందించే శక్తే లాదిని శక్తి. The presiding deity for the Ladini Shakti is Srimati Radharani. ఆ లాదిని శక్తికి అధిష్టాన మూర్తి ఎవరు అని అంటే శ్రీమతి రాధారాణి. And that Ladini Shakti descends into the heart of the members of the disciplic succession, right to the Diksha and Shiksha gurus. It comes down like that. Ladini Shakti. లాదిని శక్తి అనేటువంటిది రాధారాణి దగ్గర ప్రారంభమయ్యి గురు శిష్య పరంపరలో ప్రవాహంగా వస్తూ ఉంటుంది. దీక్షా గురువు ద్వారా, శిక్షా గురువు ద్వారా లాదిని శక్తి ప్రవహిస్తూ వస్తుంది అన్నమాట. Why I say Shiksha Guru also is because Jagannath Das Babaji Maharaj is the Shiksha Guru of Bhaktivinoda Thakur, and Bhaktivinoda Thakur is the Shiksha Guru of Gokisha Das Babaji Maharaj, and then Gokisha Das Babaji is the Diksha Guru of Srila Bhaktisiddhanta, who is the Diksha Guru of Prabhupada. So both are important. ఎందుకు నేను ఇక్కడ దీక్షా గురు శిక్షా గురు అనే మాట కూడా చేర్చానంటే జగన్నాథ్ దాస్ బాబాజీ గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి శిక్షా గురువు అవుతారు. అలానే ఈ ఎవరైతే
భక్తివినోద్ ఠాకూర్ వారు ఉన్నారు. భక్తివినోద్ ఠాకూర్ వారు వచ్చేసి గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి శిక్షా గురువు అవుతారు. తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ వచ్చి భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజుకి దీక్షా గురువు అయ్యారు. భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజు ప్రభుపాదుల వారికి దీక్షా గురువు. అందుకని ఇక్కడ శిక్షా గురువు దీక్షా గురువు రెండు కూడా చెప్పాల్సి వచ్చింది. So because the spiritual master through samvit potency transitions the disciple from material consciousness into spiritual consciousness, ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి అంటే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం భౌతికమైన చైతన్యం నుంచి ఆధ్యాత్మిక చైతన్యానికి మార్చేది కనుక, and because the spiritual master knows his inner identity of his eternal service in Goloka Vrindavan through Sandini potency by the mercy of Balaram, అలానే ఆధ్యాత్మిక గురువు సంధిని శక్తి యొక్క ప్రతినిధి అయినటువంటి బలరాముని యొక్క కృప వల్ల ఆధ్యాత్మిక జగత్తులో తానెవరు, తన యొక్క ఊనికి ఏమిటి, తన సేవ ఏమిటి ఆయనకి తెలిసి ఉంటుంది కనుక, then the spiritual master relishes internally the ecstasy of Krishna consciousness or bliss of Krishna consciousness which comes through the mercy of Ladini Shakti or Srimati Radharani అలానే మరి through the disciplic succession. అలానే ఆధ్యాత్మిక గురువు శిశుడి చైతన్యాన్ని భౌతిక చైతన్యం నుంచి ఆధ్యాత్మిక చైతన్యాన్ని మార్చేది ఒకటి, ఆహ్లాదిని శక్తి యొక్క కృప వల్ల ఆహ్లాదిని శక్తి ఏదైతే గురు పరంపరలో వస్తున్నదో ఆ ఆహ్లాదిని శక్తి యొక్క దయ వల్ల ఆధ్యాత్మిక గురువు తన హృదయంలో భగవంతుని భక్తియుత సేవలో ఉండేటువంటి తన్మయ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. కాబట్టి Therefore Srila Vishwanath Chakravarti Thakur says Shri Radhikama Davayorapara Madhurya Lila Guna Rupa Namna. In other words, the spiritual master has to be situated in Krishna Leela, and therefore the spiritual master descends to adopt conditioned souls as children, as sons and daughters, to take them back home, back to Goloka Vrindavan. అందుకని ఆధ్యాత్మిక గురువు అని అంటే ఎందుకని విశ్వనాథ చక్ర ఠాకూర్ల వారు ఇక్కడ శ్రీరాధిక మాధవ యోరపార మాధుర్య లీల గుణ రూపనామం ఎందుకు చెప్పారంటే, ఆధ్యాత్మిక గురువు అని అంటే ఎప్పుడు ఆయన కృష్ణలీలలో నిమగ్నమైన వారై ఉండాలి. కృష్ణలీలలో నిమగ్నమై ఉండేటువంటి ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారనంటే పసిబిడ్డలను మళ్ళీ కృష్ణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఒక వాత్సల్య భావంతో ఆయన కృష్ణలీలలో నిమగ్నమయ్యే ఆధ్యాత్మిక గురువు వచ్చి ఇక్కడికి వీళ్ళందరినీ కూడా బద్ధజీవులను మళ్ళీ కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తాడు. Therefore the spiritual master brings the disciple from his material leela to zero. From in a material leela this that to zero, unconditions the disciple to become pure and brings it to zero. And at zero, when the disciple commits to follow the four recreative principles and chant the minimum 16 rounds, then he adds, now you chant the name. ఆధ్యాత్మికులు అందుకే ఏం చేస్తారు, తన శిష్యుడిని ముందు అతన్ని ఈ భౌతికమైనటువంటి లీల ఏదో చేస్తుంటాడు కదా గోల, అది అక్కడి నుంచి శూన్యంగా తీసుకొస్తాడు, అంటే తటస్థ స్థాయికి తీసుకొస్తాడు. ఆ భౌతికమైనటువంటి కార్యాలు ఏమీ చేయకుండా ఉండే స్థాయికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ అతను ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకుంటూ వెళ్తాడు. అంటే హరినామం 16 మాలు జపం చేయడం, తర్వాత 4 నియమాలు పాటించడం, ఈ 2 విషయాల్లో అతన్ని ఒక బద్ధజీవుడిని ఈ 2 విషయాలు చేయాలని ఒప్పించే స్థాయికి తెస్తాడు. తెచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్తాడంటే ఈ నామాన్ని నువ్వు ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అని ఇంకా మొదలు పెడతాడు. So one disciple asked Srila Prabhupada, why do we take a vow to follow the 4 regulative principles? And Srila Prabhupada replied, to make you a human being. ప్రభుపాదుల వారిని ఒక శిష్యుడు అడిగాడు, ప్రభుపాద ఎందుకు మీరు మమ్మల్ని 4 నియమాలు పాటించమని చెప్పేసి అడుగుతుంటారు, ఎందుకు మాకు మీరు అలా చెప్తూ ఉంటారు? ఎందుక నిన్ను మనిషిగా తయారు చేయడానికి. That means taking you out of your material lila and reinstating you into the neutral stage of zero, then plus 1. And that 1 and 1 and only is the only vow, positive vow, we take at the time of initiation. That's before initiation, 45 minutes during initiation, and after initiation, to chant minimum 16 rounds of japa daily. అందుకనే అక్కడ అంటే భౌతికమైనటువంటి లీలల్లో లేదా భౌతికమైనటువంటి ఆ సుఖాల్లో నిమగ్నమైనటువంటి ఈ శిష్యుణ్ణి ముందు ఆ భౌతికమైనటువంటి సుఖాల నుంచి వెనక్కి లాగాలి, భౌతిక లీలల నుంచి.
అందుకే 4 నియమాలు అనేటువంటి మాట చెప్పి అతని ముందు భౌతికమైనటువంటి ఆ సుఖాల నుంచి తటస్థ స్థాయికి తీసుకొచ్చి, అంటే శూన్య స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఒకటి కలుపుతున్నాడు. ఆ ఒకటి ఏమిటి? దీక్షా సమయంలో మనందరం కూడా ఆధ్యాత్మిక గురువు దగ్గర తీసుకునేటువంటి ఆ ఒక ప్రతిజ్ఞ ఏమిటంటే 16 మార్లు హరే కృష్ణ మంత్రం జపం చేయాలి. Like I said 2 mornings ago, it is not just sufficient to chant Hare Krishna Maha Mantra. First you have to prepare your hearing. Then when you chant, you are hearing, and then smaranam in the heart. Shravanam, Kirtanam, Smaranam. Then Leela will come eventually. తర్వాత మళ్ళీ ఏం చెప్తారు? అలా జపం చేయడం అంటే అదే జపం చేస్తేనే సరిపోదు, ఆ చేసేది చక్కగా వినాలి, వినిన తర్వాత స్పష్టంగా అనాలి, అనిన తర్వాత ఆ విన్నది అన్నది స్మరణ చేసుకోవాలి. అంటే అక్కడ ఏమైందంటే శ్రవణమైంది, కీర్తనమైంది, స్మరణం కూడా అయింది. ఆ విధంగా ఈ విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్తాడు ఆధ్యాత్మిక గురువు. Like I said, just like when you want to plant a seed, you have to first prepare the soil with the proper fertilizer and so forth. Then you can plant the seed, and then it will take root and give nice fruits and flowers. ఎలా అయితే సేద్యం చేసేవాళ్ళు ఆ విత్తనం వేసేటప్పుడు నేలను సారవంతం చేస్తారు, సారవంతం చేసి అందులో విత్తనం వేస్తే చక్కగా మొలకొస్తుంది, చెట్టు అవుతుంది, పండ్లు పూలు ఇస్తుంది. ఆ విధంగా ఈ శిష్యుడి యొక్క చైతన్యాన్ని ఆధ్యాత్మిక గురువు సారవంతం చేసి నామాన్ని నాటి, ఆ నామ బీజాన్ని నాటి అది వృక్షమై అతనికి ఫలం ఇచ్చేటట్టు చేస్తాడు. So similarly we have to prepare our hearing, then kirtanam to hear. If you want to chant but you haven't prepared to hear, it is useless. ముందు the creeper will not take root and grow. శ్రవణం చేయడానికి మనం బాగా సంసిద్ధం కావాలి, మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. చెప్పిన నామాన్ని వినడానికి మనం సంసిద్ధంగా లేము అంటే చేసేటువంటి జపం వృధా అవుతుంది, నిరర్థకం అవుతుంది. ఎందుకంటే విత్తనం నాటే కానీ దాని వేళ్ళు లోపలికి చొచ్చుకుని పోవు, ఎందుకంటే ఆ శ్రవణం మీద ఆసక్తి లేదు కాబట్టి. నామాన్ని వినేటువంటి స్థితికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. So how do you prepare to hear your japa the next morning? మరి రేపు ఉదయం నేను చేసే జపానికి ఆ నామాన్ని నేను వినడానికి నన్ను నేను ఎలా సంసిద్ధం చేసుకోవాలి? Just like when you go and meet your spiritual master, both Shiksha or Diksha, you must prepare yourself to meet them. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువు నువ్వు స్వీకరించాలని చెప్పి అనుకున్నావు, దీక్షా గురువు, శిక్షా గురువు, ఆ తీసుకోవాలన్నప్పుడు దానికి నువ్వు శ్రవణం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనది. ఏమిటంటే ఆ చెప్పే నామాన్ని బాగా వినడానికి మనం సంసిద్ధం కావాలి. So we'll give you 2 examples of how you prepare to hear your japa in the morning. 2 ఉదాహరణలు చెప్తాను జపానికి ఎలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలనే విషయం గురించి. One is, the previous night before you go to take rest, you must write down for the next day your to-do list for the whole day. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు రేపు ఉదయం జపం చేసుకోవడానికి గాను రేపు ఏమేమి కార్యాలు చేయాలి అనేటువంటిది ఒక జాబితా తయారు చేసుకోవాలి. It's not that when you chant japa in the morning, the mind tells you everything to do for the day. That is not japa. అంతేగాని జపం చేసే సమయంలో ఈరోజు ఏమేమి చేయాలని చెప్పేసి మనసు చెప్తుంటే చెప్పిందల్లా మనం కూర్చొని రాసుకోవడం అనేటువంటిది చేస్తే అది జపం కాదు. The second thing you have to do the previous night is that you have to rest early. You have sufficient rest to prepare to hear. మరి రేపు ఏమేమి కార్యక్రమాలు చేసుకోవాలి అనేటువంటి జాబితా ముందు రోజు రాత్రే సిద్ధం చేసుకొని అలానే త్వరగా సరిపడినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకని వినడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలని తగినంత విశ్రాంతి ఉండాలి. And don't give the excuse, Maharaj, I have so much service, I can't sleep early. మినహాయింపులు చెప్పవద్దు. మహారాజ్ నాకు అలా వీలు కాదు, చాలా సేవలు ఉన్నాయి, త్వరగా నిద్రపోవాలంటే కుదరదు. Then that so much service you have is not devotional service, it is just service. You lose it eventually. అప్పుడు చాలా సేవ ఉంది అని చెప్పేసి నువ్వు చెప్తూ ఉన్నావు కదా,
ఆ చాలా సేవ అనేటువంటిది భక్తియుక్త సేవ అవ్వదు, పుట్టి సేవే. తర్వాత అది కూడా పోతుంది, అది కూడా కాలక్రమేణ చేజారిపోతుంది. So before you take rest, you must read Krishna book for minimum 15 minutes every day. ప్రతిరోజు మనం నిద్రపోయే ముందు ఖచ్చితంగా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథాన్ని 15 నిమిషాలు మనం చదివి తీరాలి ప్రతిరోజు. Even if the body is sick, somebody else can read for you before you take rest. In fact, you need it more when you're sick. నీకు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆరోగ్యం బాగాలేదు, చదవడానికి వీలు కాలేదంటే నీకోసం వేరే వాళ్ళైనా సరే చదివించు, ఆ సమయంలో ఇంకా నీకు ఎక్కువ అవసరం ఉంటుంది. So that will prepare your hearing for japa in the morning, reading Krishna book. ఆ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథాన్ని నువ్వు చదవడం అనేది లేదా వినడం అనేది రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నిన్ను రేపు ఉదయం జపాన్ని చక్కగా వినడానికి అది నిన్ను సంసిద్ధం చేస్తుంది. And when you come to meet Radha and Krishna during japa, don't bring any other paraphernalia like cell phone. It's not needed at that time. తర్వాత రాధాకృష్ణులు మీరు చక్కగా కలవడానికి పొద్దున్నే వచ్చారండి, నామరూపంలో వాళ్ళని కలవడానికి మీరు వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆ పూజా సామాగ్రి పట్టుకురావద్దు. ఆ ఫోన్లు అవి ఉంటాయి, ఆ పూజా సామాగ్రి పని లేదు. But Maharaj, you don't understand. I am the temple commander. I have to keep my cell phone all the time. Yes, I don't understand. That's true. మహారాజ్ మీకు తెలియదులే, నేను ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి సేవలో ఉన్నాను కాబట్టి నాకు బాధ్యతలు ఉన్నాయి, కాబట్టి నాకు అక్కడ మీకు అర్థం కావట్లేదు, నాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఫోన్ అవసరం ఉంటుంది అని అంటే, అవును నాకు అర్థం కావట్లేదు, అర్థం కాలేదు అంతే. Then I'll ask, why did you join ISKCON? ఇట్లా అడుగుతాను నేను. To become a temple commander? దేనికి వచ్చావు? ఇస్కాన్లోకి దేనికి వచ్చావు? It's a position of service. So we should be attached to serving, not attached to a position of particular service. దేనికి వచ్చావు ఇస్కాన్లోకి? పదవుల కోసం వచ్చావా? బాధ్యతని బంధన పెంచుకో, పదవుల పట్ల బంధన వద్దు. We should be attached to serving, not be attached to a particular position of service. That is called Jivara Swarubhai, Krishna Nityadas. నీవు సేవ పట్ల బంధన పెంచుకో, అంతేగాని ఆ సేవను కలిగి ఉన్నటువంటి ఆ పదవి ఏదైతే ఉందో పదవి పట్ల బంధన పెంచుకోవద్దు. పదవిలో ఉండేటువంటి సేవ పట్ల మాత్రమే నీకు బంధన ఉండాలి. జీవేర స్వరూపోయి అనేటువంటి శ్లోకం ఉంది, దాని అర్థం అదే అన్నమాట, సేవ పట్ల బంధన కలిగి ఉండు అని. In order to enter Goloka Vrindavan, one has to already know what is one's service there. ఎందుకనంటే గోలోక బృందావనానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవ పట్ల బంధన పెంపొందించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండేది నీకు మిగిలేది ఆ సేవ ఒక్కటే. It is not sufficient just to chant Hare Krishna at the time of leaving this body. It is not sufficient to just chant Hare Krishna at the time of leaving this body. దేహత్యాగం చేసే సమయం వస్తుంది, అప్పుడు కేవలం హరే కృష్ణ మహామంత్రం చెప్తే సరిపోతుందంటే సరిపోదు. Were you hearing your chanting when you're leaving this body? నువ్వు చెప్పే నామాన్ని ఆ శరీరం వదిలే సమయంలో కూడా నువ్వు చెప్పే నామాన్ని నువ్వు వినగలుగుతున్నావా? అది కావాలి అక్కడ. Then automatically Nam Rup Guna Lila, automatically when you're hearing. ఎందుకంటే నువ్వు చెప్పిన నామాన్ని నువ్వు వినగలిగితే, ఎప్పుడు శరీరం వదిలే సమయంలో విన్నాము అని అంటే ఇంకా నామరూప గుండలీలు అన్నీ వచ్చేస్తాయి. But if you don't know what your eternal service is in Goloka Vrindavan, you cannot even get there. మరి గోలోక బృందావనంలో నీ యొక్క సహజమైన స్థితి సేవా భావనే, నీ యొక్క సేవ ఇది అనేటువంటిది నీకు అర్థం కానప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళలేవు. Then you'll take birth again as a devotee in a Vaishya family or a Brahmana family and continue according to Bhagavad Gita. No problem. ఏమవుతుంది తర్వాత మళ్ళీ నా సేవ ఏమిటి గోలోక బృందావనంలో అనేటువంటి విషయం నీకు తెలియనంత వరకు నువ్వు అక్కడికి వెళ్ళలేవు, తెలియలేదు కదా.
ఏం లేదు ఏం చేస్తావు, మరి ఏం చేస్తారంటే ఇంకొక బ్రాహ్మణుడి ఇంట్లోనో లేకపోతే ఇంకొక వైష్ణవుడు భక్తుడి ఇంట్లోనో జన్మ తీసుకొని మళ్ళీ నీ యొక్క భక్తియుత సేవ అభ్యాసాన్ని కొనసాగిస్తావు అంతే. Because if you don't know what your eternal service is and you enter Goloka Vrindavan, which you not, Radha and Krishna will ask, who are you? Where have you come from? They don't ask such a question. సరే, గోలోక బృందావనంలో నీ యొక్క శాశ్వతమైనటువంటి సేవ ఏమిటనేటువంటిది నువ్వు తెలియకుండా అక్కడికి వెళ్ళావు అనుకో, రాధాకృష్ణులు నేను చూస్తారనమాట. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇలాంటి ప్రశ్నలు అడగరు వాళ్ళు. They will never ask such a question because they are eternal Hara and Hari, mother and father. They know who you are. వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగరు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, వాళ్ళు నీ శాశ్వతమైన తల్లిదండ్రులు, వాళ్ళు నువ్వెవరో తెలుసు, వాళ్ళు అడగరు. ఇటువంటి ప్రశ్నలు వాళ్ళు అడగరు. So through the hearing, Shravanam, Kirtanam, Smaranam, that is Lila in the heart. You will know who you are and what you do in Golok Vrindavan. అదే ఈ విధానం ద్వారానే భగవన్నామాన్ని చక్కగా జపం చేయడం, జపం చేసింది వినడం, వినింది స్మరణ చేయడం, ఈ మూడు జరిగితే అప్పుడు అది హృదయంలో లీలగా మారి ఆ లీలలో నీకు అర్థమవుతుంది నువ్వెవరు ఆధ్యాత్మిక జగత్తులో అనేసి. And how to slightly understand that, I'll explain now. ఇది ఎలా మనకు అర్థమవుతుంది అనేది వివరిస్తాను. Which I did 2 days ago also. It's good for repetition. 2 రోజుల క్రితం చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి పునశ్చరణ మళ్ళీ చెప్తాను, మంచిదే. When you know what is your service in Goloka Vrindavan, then you can go there. You're not going to go to a place when you don't know what you're going to do. You can't go there. You wouldn't know what to do. గోలోక బృందావనంలో నీ సేవ ఏమిటి అనేటువంటిది నీకు తెలియనంత వరకు నువ్వు గోలోక బృందావనానికి పోలేవు. ఎందుకు? వెళ్ళి అక్కడ ఏం చేయాలో తెలియకపోతే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయాలో తెలిస్తే అక్కడికి వెళ్తే ఏదైనా చేయొచ్చు, అక్కడికి వెళ్తే ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలి? So we give you an example. So Rupa and Rati Manjari are Rupa and Raghunath Goswami. Rupa Goswami and Raghunath Das Goswami are Rupa and Rati Manjari. రూప గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి వీళ్ళిద్దరు కూడా గోలోక బృందావనం రూప మంజరి, రతి మంజరి. So when you enter Golok Vrindavan, Rupa Manjari may ask you, oh, what took you so long to bring the Mallika flowers? నువ్వు గోలోక బృందావనానికి వెళ్ళగానే రూప మంజరి వచ్చి అడుగుతుంది, ఏంటి ఇంతసేపా, మల్లికా పుష్పాలు తేవడానికి ఇంత సమయం పట్టిందా అని అడుగుతుంది. So this Manjari will say, I was plucking those flowers and some fell down and I was feeling very bad. It fell down. ఈ మంజరి సమాధానం చెప్తుంది అనమాట, లేదు నేను మల్లిక పుష్పాలు కోస్తుండగా కొన్ని పూలు క్రింద పడిపోయాయి, అయ్యో పూలు క్రింద పడిపోయాయి అని చెప్పి నేను కొంచెం బాధపడ్డాను. And that Mallika flower that fell down is looking at me. You know, you dropped me now, I cannot serve Radha and Krishna through Rupa and Rati Manjari. She's feeling bad. ఆ పడిపోయినటువంటి మల్లికా పుష్పం దీనంగా నా వైపు చూస్తూ అంటుంది, క్రింద పడేసావు కదా, మేము ఇప్పుడు ఆ రూపమంజరి రతి మంజరి ద్వారా రాధాకృష్ణుల యొక్క సేవకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని కోల్పోయాం కదా అని అది దీనంగా చూస్తుంది. So when that Mallika flower fell, I also fell in the depression of the Mallika flower and fell. అందుకని ఆ మల్లికా పుష్పం అలా కింద పడిపోయి అలా బాధపడుతుండడం చూసి, అది కింద పడి బాధపడుతుండడం చూసి నేను కూడా బాధపడుతూ పడ్డాను కింద. I'm giving a little more detail from the previous 2 days. You know? So then that Manjari is feeling, I fell because I wasn't attentive in my service. తర్వాత ఆ కింద పడినటువంటి మంజరి ఎవరైతే ఉంది కదా, పువ్వు కింద పడిందని ఆమె కూడా కింద పడింది బాధపడి. ఇప్పుడు ఆమె బాధపడుతుంది, నేను ఎందుకు కింద పడ్డాను ఇలా అంటే, నా సేవలో నేను సావధానంగా లేను. And I made you, Mallika, to fall
and you're feeling now you don't have a chance to serve Radha Krishna through Rupa Manjari. కాబట్టి ఇప్పుడు ఈ మంజరి అంటుంది మల్లికా పుష్పంతో, క్రింద పడిపోయి నేను సేవకు ఉపయోగపడకుండా పోయానని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా, నీ బాధ వల్ల నేను రాధాకృష్ణులకి అదే రూపమంజరి రథమంజరి ద్వారా రాధాకృష్ణులకి నేను సరిగా సేవ చేయలేను ఇప్పుడు. So that consciousness of falling is one moment of eternal time. చూడండి ఆ విధంగా క్రింద పడ్డం అనేటువంటిది ఉంది కదా, ఆ పతనావస్థ నిండిపోని అది ఏదైతే ఉందో శాశ్వతమైనటువంటి కాలంలో అది ఒక క్షణం అది. And that one moment of internal time is translated into millions of birds, into different species of life, koti in the material nature. చూడండి ఆ ఒక క్షణం శాశ్వతమైన కాలంలో ఆ ఒక క్షణం పతనమైంది కదా, శాశ్వతమైన కాలంలో ఈ మంజరి ఒక క్షణం పతనమైంది. శాశ్వతమైన కాలంలో ఆ ఒక క్షణం పతనం అంటే ఆ ఒక క్షణకాలం ఎంత అని అంటే ఈ భౌతిక జగత్తులో కొన్ని కోటాను కోట్ల జన్మలు అన్నమాట. So when that manjari in her consciousness is continuing a service where she left before she fell, and now she went back and she's plucking more malati flowers to go to Rupa and Rati Manjari to give them. కాబట్టి ఇప్పుడు ఆ మంజరి ఎవరైతే ఏమి ఒక క్షణకాలం పతనమైంది కదా, ఆ క్షణకాలం పతనమైనప్పుడు ఇక్కడ ఇన్ని కోటాను కోట్ల జన్మలు తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తన యొక్క భక్తియుత సేవను కొనసాగించడానికి ప్రారంభించి ఆ పూలన్నీ కూడా తీసుకొని రూపమంజరి దగ్గరికి వెళ్ళి పూలు ఇచ్చింది. So therefore Rupa Manjari asked, what took you so long? But meanwhile fell one moment into eternal time and came back to continue the service. That's how you'll know what your service is. You will continue from where you left in Goloka Vrindavan, naturally. అక్కడ రూపమంజరి అందుకే అడిగింది, ఏమి మల్లికా పుష్పాల దేవుడికి ఇంత ఆలస్యమైంది ఏమిటి నీకు అని అన్నప్పుడు ఈ మంజరి ఏం చెప్తుంది సమాధానం, కొంచెం ఆలస్యమైంది అని. ఏం ఆలస్యం అది? ఆ సేవా భావన అనేటువంటి స్థాయి నుంచి పతనమైంది కదా, సావధానంగా సేవ చేయలేదు. ఆ పతనమైనటువంటి ఆ శాశ్వత కాలంలో ఆ పతనం చెందినటువంటి ఆ క్షణకాలం ఇక్కడ ఈ భౌతిక శక్తులు ఎన్నో జన్మలు తీసుకొని చివరికి మళ్ళీ ఉద్ధరించబడి మళ్ళీ తిరిగి మంజరిగా తన స్థానాన్ని తన సహజ స్థానాన్ని పొంది తన యొక్క ఏ సేవనైతే ఎక్కడైతే వదిలేసిందో ఆ పూలన్నీ కోసింది ఇంకా తీసుకెళ్ళాలి, అక్కడ వదిలేసింది సేవ, అక్కడ పతనమైంది ఒక క్షణకాలం శాశ్వత కాలంలో. మళ్ళీ ఆ సేవను అక్కడి నుంచి మొదలుపెట్టి తీసుకెళ్లి రూపమంజరికి ఇచ్చింది. ఈ విధంగా జీవుడికి తన సేవ ఏది అనేటువంటిది ఈ విధంగా అర్థమవుతుంది. ఏమని, ఎక్కడ నేను సేవ వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక జగత్తులో ఈ భౌతిక జగత్తుకు వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే వదిలిపెట్టిన సేవను అక్కడి నుంచి కొనసాగించాలి నేను. Therefore when Srila Prabhupada was asked the question, how long does it take to go to Golok Vrindavan? How long does it take to go back to Golok Vrindavan? హలో, ప్రభుపాదుల వారు ఈ మాట అడిగారు. గోలోక బృందావనానికి వెళ్ళడానికి అంటే గోలోక బృందావనానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందంటారు అనేసి అడిగారు. What's the answer? ఎంత సమాధానం? One moment. One? No. Prabhupada said the problem is you don't want to go. Therefore millions of lifetimes for you. The problem is you don't want to go. Therefore millions of lifetimes for you. గోలోక బృందావనానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగితే ప్రభుపాదుల వారు అన్నారు, ఒక క్షణం. ఎందుకంటే ఆ ఒక క్షణమే కదా నువ్వు పతనమైంది. నువ్వు వెళ్ళాలనుకోవట్లేదు కాబట్టి ఇక్కడ లక్షల కోట్ల జన్మలు ఇక్కడ భౌతిక జగత్తులు అనుభవిస్తున్నావు. మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకుంటే ఎంత పడుతుంది నీకు? ఎంత సమయంలో వెళ్ళిపోతావు? ఒక క్షణంలో వెళ్ళిపోతాను. And that comes through the chanting of Hare Krishna Maha Mantra Japa. Then to Guna, Nama, Rupa, Guna, Leela. It comes like that. ఆ విధంగా ఈ హరికృష్ణ మహామంత్ర జపంతో ఇవన్నీ మొదలవుతాయి. నామము, రూపము, గుణము, లీల. ఆ లీల అనేది అక్కడ అర్థం అవుతుంది. You must know what is your service in the Leela. Otherwise you can't go there. You cannot be a foreigner there and finding out what am I supposed to be doing here. No, not like that. You must know.
సో నువ్వు అక్కడ కృష్ణలీలలో నీ స్థానం ఏంటి, నీ సేవ ఏమిటి అనేటువంటిది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉంటేనే ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్తావు. తెలియకుండా అక్కడికి వెళ్ళడం అనేటువంటిది కుదరదు. కొత్త ముఖం వేసుకొని ఏం చేయాలి ఇక్కడ అని చెప్పేసి దిక్కులు చూస్తావు. ఇట్లా అక్కడ ఏం సేవ చేస్తున్నావు అనేది నీకు తెలిసి ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతావు. And that comes by preparing your hearing. When you chant, you must hear. ఇదంతా దేనివల్ల వస్తుందనంటే నిన్ను నువ్వు శ్రవణం చేయడానికి సంసిద్ధం చేసుకున్నప్పుడే వస్తుంది. ఆ భగవన్ నామం జపం చేసేటప్పుడు ఆ నామాన్ని శ్రద్ధగా వినాలి. Hare Krishna Mahamantra Japa. You must hear. హరే కృష్ణ మహామంత్ర జపం ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని వినాలి. Therefore, Srila Prabhupada gave a wonderful original analogy of himself. He originated the analogy. దీనికి ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని ఇస్తున్నారు. Srila Prabhupada said, very nice. Srila Prabhupada said that when you want to learn to fly an airplane, you only helped on the ground. There's a simulator, there's instructors, and so forth. నువ్వు విమానంలో వెళ్ళాలి, ప్రయాణం చేయాలి అని చెప్పేసి నువ్వు అనుకున్నప్పుడు దానికి గాను నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకోవాలి. So similarly, we are helped on the ground by the Diksha, Shiksha Guru, devotees, kirtans, doing nice sadhana. We are helped on the ground. Prasadam, we are helped on the ground. వెళ్ళడానికి సంసిద్ధం చేసుకోవడానికి నీకు భూమి మీద విమానంలో ప్రయాణం చేయాలి, ఎగరాలి అనుకున్నప్పుడు భూమి మీద నీకు దానికి కావాల్సినటువంటి సహాయం అంతా అందిస్తారు. ఏం చేయాలి, ఎలా ఏమిటి అనేటువంటి సహాయం అంతా ఇస్తారు. ఆ సహాయంతో నువ్వు ఎగరొచ్చు. అలా ఈ భూమి మీద ఇక్కడ ఉండగా, అంటే ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ ప్రస్తుత స్థితిలో మనకి శాస్త్రాలు, గురువు, సాధువులు వీళ్ళందరూ కూడా సహాయం అందిస్తారు నీవు ఆధ్యాత్మిక జగత్తుకు ఎగరడానికి, వెళ్ళడానికి. But then Srila Prabhupada said, eventually you have to fly your own airplane. And when you're flying your own airplane back to Golok, nobody can help you in that state when something happens. You have to fly your own airplane. ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, నీకు విమానాన్ని నువ్వే నడుపుతూ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కింద నీకు అంత సహాయం ఇస్తారు. ఇచ్చిన తర్వాత విమానంలో కూర్చోబెట్టి దాన్ని ఎలా నడపాలి అన్నీ కావాల్సిన తర్ఫీదు అంతా ఇస్తారు, శిక్షణ ఇస్తారని. ఒక్కసారి విమానంలో కూర్చొని బయలుదేరిన తర్వాత ఇంకెవరు ఉండరు, అక్కడ ఎవరు ఉండరు. నువ్వే జాగ్రత్తగా విమానాన్ని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. అదేవిధంగా గోలోక బృందావనానికి చేరడానికి ప్రయత్నం చేసేటువంటి సాధకుడి విషయంలో గురువు, సాధువు, శాస్త్రాలు వీళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక జగత్తుకి నువ్వు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నువ్వు ఎగరాలి, నువ్వు ప్రయాణం చేయాలి. And make sure when you fly your own airplane, you go to Golok, not to Nandana Kanana gardens and the heavenly planets. ఆ సొంత విమానాన్ని నడుపుతూ పోయేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గోలోక బృందావనానికి వెళ్ళాలి అని. మధ్యలో నందన ఉద్యానవనం కనపడింది కదా అని చెప్పేసి అక్కడ దింపొద్దు. Therefore I gave the analogies 2 days ago. When you are hungry, can somebody else eat for you? Yes or no? అందుకనే దానికి ఉదాహరణ చెప్తూ ఉన్నారు మహారాజు. నీకు బాగా ఆకలిగా ఉంది, వేరే వాళ్ళు ఎవరైనా నీకోసం ఆహారం భుజిస్తారా? లేదు కదా. So similarly, when you are hungry but your body is not healthy, you don't have an appetite, can somebody else eat for you to get your appetite back? ఆకలిగా ఉంటేనో నీకోసం వేరే వాళ్ళు తింటే నీ ఆకలి తీరదు. అసలు నాకు ఆకలిగా లేదంటే ఏదో అధిత్యగా ఉంటుంది, రోగమే అది. అప్పుడు మళ్ళీ నీ యొక్క ఆకలి నీకు తిరిగి కలిగించేదానికోసం వేరే వాళ్ళు ఎవరైనా ఆహారం తింటే నీకు మళ్ళీ తిరిగి ఆకలి వస్తుందా? రాదు. So similarly, even if you don't feel like eating, you have to eat to get your appetite back, to get appetite to eat further. అందుకని తినాలనిపించట్లేదు, అజీర్తిగా ఉంది అని చెప్పి అన్నా కూడా వేరే వాడు తింటే నీ అజీర్తి తీరదు, నువ్వే తినాలి. తినాలి అనిపించకపోయినా తింటే ఆకలి అవుతుంది, ఆకలి అయితే మళ్ళీ తినొచ్చు. So similarly, to fly your own airplane, nobody else can chant your round for you.
Nobody can chant your japa for you. Yourself have to chant your own japa. Even if you don't have appetite to chant, you must still chant. To get the appetite to continue to chant. అలాగే మన సొంత విమానంతో మనం గోలోక బృందావనానికి ప్రయాణం చేసేటప్పుడు అక్కడ జపం హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో నీకోసం వేరే వాళ్ళు ఎవరు జపం చేయరు, నీకోసం నువ్వే జపం చేయాలి. ఎందుకంటే జపం చేయాలని ఆకలి లేకపోయినా నువ్వు జపం చేయాల్సిందే. జపం చేయగచ్చక జపం చేయాలని ఆకలి పుడుతుంది. సో నామ రూప గుణ లీల బై హియరింగ్. అది ఎలా అంటే నామరూప గుణ లీల, అదే శ్రవణం ద్వారానే. I think time. Mahapasade Govinde Sarira Vidya. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Srila Prabhupada ki, Ananta Kuri Vaishnav Vrind ki, Antaraj Srimad Bhagavatam ki, ISKCON Tirupati Yatra ki, Nitai Gaur Premanande. Hare Hare Bol. His Holiness Bhakti Bhagavat Swami Maharaj ki, Srila Prabhupada ki, Nitai Gaur